శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మంగళవారం, శుభకరమైన దినం, ప్రేమకు అపూర్వమైన దినం. మంగళకరుడెవరు? ఆ ప్రేమ సాగరుడైన పరలోకములో ఉండే ప్రభు, పరంధామ నివాసి. ఆయన తన పిల్లలందరినీ సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేసి స్వర్గవాసులుగా తయారు చేయుటకు భారతదేశంలో ఒక వృద్ధ మానవ శరీరములు అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి విశ్వములోని ఆత్మలందరినీ తన పిల్లలుగా దయాసాగరుడైన తండ్రి తీర్చిదిద్దుతున్నాడు. ఎలా చేస్తున్నాడు? తన పిల్లలందరినీ దయాసాగరుడు అంటే దయగలిగిన ఆ హృదయాభిరాముడు మనల్ని ఈ భారతదేశంలో ఆ హృదయాభిరాముడైన పరంజ్యోతి స్వరూపుడు పరమాత్ముడు తన సమానంగా తయారు చేసి విశ్వకళ్యాణాన్ని చేసేందుకే భారతదేశంలో అవతరించారు. అవతరించడం అంటే ఎలాంటిదో ఒక్కసారి తెలుసుకోండి. అవతరించడం అంటే ఒక పాత శరీరములో కొత్త ఆత్మ ప్రవేశించడం. కొత్త ఆత్మ ఎవరు? ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, దానికి పాతవనే ఉండదు. ఆత్మ పరమాత్ముని సంతానం. ఆ పరంజ్యోతి స్వరూపుడు పరమాత్ముడు ఎప్పుడు ఎట్లుంటాడు? పూర్తి పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అటువంటి తండ్రి మన భారతదేశంలో మనందరినీ పుణ్యాత్ములుగా పరివర్తన చేయుటకు, భారతదేశాన్ని పుణ్యభూమిగా పరివర్తన చేయుటకు భారతదేశంలో అవతరించారు. ఎందుకు వచ్చాడు భారతదేశానికి? భారతదేశం అవినాశి ఖండం. భారతదేశము ఎప్పుడూ వినాశనమయ్యేది కాదు, ఇప్పుడు ఫ్రెష్గా తయారవుతూ ఉంది. ఎందుకంటే భారతదేశం ఇంతకుముందు ఏమైనది? పాత భారతదేశం అనుకున్నాం. భారతదేశాన్ని ఫ్రెష్గా కొత్తగా ఆ సర్వేశ్వరుడు ఈ భూమిపైన అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి విశ్వములోని ఆత్మలందరినీ ఎలా తయారు చేస్తున్నాడు? కొత్త ఆత్మలుగా, పరివర్తనాత్మలుగా దయాసాగరుడైన తండ్రి అందరిపైన దయ చూపించి ఇప్పుడు రాబోయే స్వర్గానికి యోగ్యులుగా చేసి స్వర్గవాసులుగా చేసి ఎలా తయారు చేస్తున్నాడు? పాత భారతదేశాన్ని పుణ్యభూమిగా, స్వర్గభూమిగా తయారు చేసి అవినాశి ఖండమైన భారతదేశాన్ని అవినాశి తండ్రి అవినాశి బిడ్డలకు అవినాశి రాజ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి సోదరాత్మలంతా తెలుసుకోండి. ఇప్పుడు అవినాశి అంటే వినాశనం కాంది భారతదేశం. ఆ భారతదేశంలో అవతరించిన వారు ఆ పరలోకం నుండి ప్రభువు అనండి, పరంధామంలో ఉండే పరమ ఆత్మనండి. ఆ తండ్రి మన కోసం ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి స్వర్గవాసులుగా తన పిల్లలందరినీ స్వర్గవాసులుగా పరివర్తన చేస్తున్నాడు. కావున సోదరాత్మలు మనమందరం కూడా ఎవరము భారతదేశంలో కొత్తగా అవతరించిన ఆ పరమపిత పరమాత్ముని సంతానం. ఇప్పుడు భారతదేశాన్ని సుసంపన్నంగా స్వర్గంగా పరివర్తన చేసి ఈ స్వర్గంలో స్వర్గవాసులుగా మనల్ని ఎలా చేస్తున్నాడు?
పుణ్యాత్మలుగా పరివర్తన చేస్తున్నాడు. పుణ్యాత్మలు ఎక్కడి నుండి వస్తారు? ఉన్నవారినే స్వర్గవాసులుగా అంటే పుణ్యాత్మలుగా తీర్చిదిద్ది ఈ భారతదేశంలో అవతరించిన తండ్రి మనల్ని కూడా అవతరింపజేశారు. కొత్తగా ఈ భూమిపైన అవతరించిన బ్రహ్మకుమారి కుమారులు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఆ బ్రహ్మ నోటి ద్వారా జ్ఞానామృతాన్ని విని బ్రహ్మకుమారి కుమారులుగా పరివర్తనై రాబోయే స్వర్గానికి యోగ్యులుగా గుటకు బ్రహ్మ ద్వారా అవతరించిన బ్రహ్మకుమారి కుమారులు. అందువలన అవతరించడం అంటే కొత్తగా ఈ భూమిపైన ఆ బ్రాహ్మణులుగా అవతరించారు. బ్రాహ్మణే దేవి దేవతాయ నమః అంటారు. ఆ బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? ఆ బ్రహ్మనోడి ద్వారా బ్రాహ్మణులుగా అవతరించారు. ఇటువంటి మహావాక్యాలు వినుటకు వినిపించుటకు మీకందరికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ బ్రాహ్మణులుగా అవతరించిన వారే. ఈ బ్రాహ్మణులే రాబోయే స్వర్గానికి యోగ్యులుగా ఉంటకు చదువుకుంటూ విద్యార్థులుగా ఉన్నారు. ఈ విద్యను అభ్యసించేది ఎవరు? బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులే రాబోయే స్వర్గములో దైవీ గుణాలు కలిగిన మానవులుగా అవతరించారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నం ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు మన కోసం ఎటువంటి స్వర్గాన్ని తయారు చేస్తున్నాడో భారతదేశం కొత్తగా ఈ భూమిపైన స్వర్గంగా పరివర్తన అవుతూ ఉంది. కాబట్టి సోదరాత్మలు స్వర్గవాసులు ఎవరు? భారతవాసులే. భారతదేశంలో అవతరించిన బ్రాహ్మణులే. ఈ బ్రాహ్మణులే స్వర్గంలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా పునర్జన్మ తీసుకొని పరివర్తనై స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. కాబట్టి సోదరాత్మలో ఒక్కొక్క జ్ఞానరత్నం ఎంత విలువైనదో, ఆ ఈశ్వరుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఉండే స్థానం ఏమిటో అందరూ తెలుసుకోవాలి. ఆ తండ్రి కొత్తగా ఈ భూమిపైన అవతరించిన బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? బ్రహ్మ ముఖము ద్వారా అవతరించిన బ్రాహ్మణులు. వారినే స్వచ్ఛమైన బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? భగవంతుని హృదయ సింహాసనం నుంచి అవతరించిన బ్రాహ్మణులు. ఎంత గొప్పవాళ్ళో చూడండి. అటువంటి బ్రాహ్మణులు వినిపించే జ్ఞాన అమృతం మనం వింటూ వింటూ ఎలా అయిపోవాలి? జ్ఞాని ఆత్మలుగా, యోగి ఆత్మలుగా పరివర్తనై మన జన్మను, కొత్త జన్మ, బ్రాహ్మణ జన్మను, అవతరించిన జన్మను మనం మన సోదర ఆత్మలందరికీ శుద్ధమైన బ్రాహ్మణులుగా బ్రహ్మజ్ఞానాన్ని వినిపించి పరిశుద్ధమైన ఆత్మలుగా స్వర్గానికి యోగ్యులుగా తయారు చేయాలి. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము విశ్వములోని ఆత్మలందరికీ విశ్వకళ్యాణం చేసేందుకు అవతరించిన వారు. అవతరించడం అంటే తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోవడం కాదు. ఫ్రెష్గా బ్రాహ్మణులుగా భూమిపైన అవతరించిన వారు. ఈ బ్రాహ్మణులే రేపు రాబోయే స్వర్గంలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా, దేవతలుగా పాత్ర చేస్తారు. కాబట్టి సోదరాత్మలు మనము పరివర్తన అవుతూ మన సోదరాత్మలందరినీ పరివర్తన చేయాలి. పరివర్తన కావాలంటే కొత్తగా శుద్ధమైన బ్రాహ్మణులుగా అవతరించాలి. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము విలువ ఎంతైనదో కోటాను కోట్ల విలువైన జ్ఞానరత్నాలను ఆ సర్వేశ్వరుడు సర్వులు తన పిల్లలైన మానవ ఆత్మలందరికీ ప్రతిదినము తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరాత్మలు రండి, తెలుసుకోండి, మీ భాగ్యాన్ని జమ చేసుకోండి. విశ్వకళ్యాణానికి నిమిత్తంగా విశ్వాన్ని పూర్తి స్వర్గంగా పరివర్తన చేయండి. ఎందుకంటే బ్రాహ్మణులే దేవతలు కావాలి. ఆ బ్రాహ్మణులే పరిశుద్ధమైన బ్రాహ్మణులు, అంటే బ్రహ్మముఖం ద్వారా అవతరించిన బ్రాహ్మణులు. ఇటువంటి జ్ఞాన అమృతం ఎవరిస్తారు?
కోటిలో కొందరిలో ఏ కొద్ది మందో బ్రహ్మకుమారి కుమారులే ఈ జ్ఞానామృతాన్ని ఇస్తారు. ఆ కోటిలో కొంతమంది, ఆ కొంతమందిలో ఏ కొద్ది మందో అంటే చూడండి ఎంత విలువ ఉందో. కోటిలో కొందరు, ఆ కొందరిలో ఏ ఒక్కరో ఇద్దరో బ్రాహ్మణులుగా పరివర్తనై ఈ బ్రహ్మజ్ఞానాన్ని లోక కళ్యాణార్థం విశ్వంలోని ఆత్మలందరికీ తెలియజేయటకు అవతరించిన బ్రాహ్మణులు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఎలా వినిపించాలి అని సదా మీ హృదయంలో మారుమోగుతూ ఉండాలి. ఆ హృదయాభిరాముని బిడ్డనైన నేను జ్ఞానామృతాన్ని నా సోదరాత్మలందరికీ ఇవ్వాలి. నా సోదరాత్మలందా దైవీ గుణాలు కలిగిన మానవులుగా, దేవతలుగా ఈ భూమిపైన అవతరించిన బ్రాహ్మణుడే. తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకునే బ్రాహ్మణుడు కాదు, ఈ భూమిపైన అవతరించిన బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులు. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము ఎంత విలువైనదో, ఆ ఈశ్వరుడు మనకే ఎందుకు ఇస్తున్నాడో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎవరి ద్వారా జన్మ తీసుకున్నామో అన్ని విషయాలు సంపూర్ణ జ్ఞానాన్ని అర్థము చేసుకొని సంపూర్ణంగా తయారై ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఎందరో మహానుభావులు బ్రహ్మకుమారి కుమారులు విశ్వంలోని ఆత్మలందరికీ తెలియజేయటకు నిమిత్తంగా కూర్చొని ఉన్నారు. నిమిత్త భావంతో స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఏమైపోవాలి? అవతరించిన బ్రాహ్మణులుగా కావాలి. ఈ భూమిపైన అవతరించిన బ్రాహ్మణులు ఎవరు? ఎట్లా అవతరిస్తారు? బ్రహ్మముఖము ద్వారా అవతరించిన బ్రాహ్మణుడు. ఆ బ్రహ్మజ్ఞానం ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తుంది. ఆ బ్రాహ్మణులే ఇప్పుడు బ్రాహ్మణులుగా బ్రహ్మముఖము ద్వారా జ్ఞానామృతాన్ని తీసుకొని అవతరించిన వారు రేపు రాబోయే స్వర్గంలో దైవీ గుణాలకు కలిగిన మానవులుగా, దేవతలుగా పాత్ర చేయుటకు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి సోదరాత్మలు, మానవాత్మలు దేవాత్మలుగా ఎలా అవుతారో తెలుసుకొని దైవీ గుణాలు నింపుకొని రాబోయే స్వర్గంలో అవతరించిన బ్రాహ్మణులుగా బ్రహ్మజ్ఞానాన్ని సోదరాత్మలకు వినిపిస్తూ ప్రసన్నంగా తయారు చేసుకొని ఎలా అయిపోవాలి? మన అవతరణ జన్మ, ఆది జన్మ అందరికీ అనుభవం చేయించాలి. అప్పుడే ఈ బ్రహ్మలోకం నుండి దిగి వచ్చిన బ్రాహ్మణులుగా గుర్తింపబడతారు. బ్రహ్మలోకం ఎక్కడుంది? బ్రహ్మలోకం ఎక్కడుంటుందో చెప్పండి. మీరంతా బ్రహ్మముఖము ద్వారా జన్మ తీసుకునే బ్రాహ్మణులుగా కావాలి. కులములో వచ్చే బ్రాహ్మణులం కాదు. కులములో వచ్చే బ్రాహ్మణులు పంచాంగాలను వినిపిస్తారు. ఈ బ్రాహ్మణులు విశ్వకళ్యాణం చేస్తారు. విశ్వాన్నే పరివర్తన చేసి విశ్వకళ్యాణంలో నిమిత్తంగా బ్రహ్మకుమారి కుమారులుగా అవతరించిన ఆత్మలుగా ప్రసన్నంగా విశ్వాన్ని ఎంత పరిశుద్ధం చేస్తారో, ఎలాగా స్వర్గంగా మారుస్తారో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బ్రహ్మకుమారి కుమారులే బ్రాహ్మణులుగై బ్రహ్మజ్ఞానాన్ని వినిపిస్తూ విశ్వంలోని ఆత్మలందరినీ వారందరికీ కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని వినిపించి రాబోయే స్వర్గానికి యోగ్యులుగా విశ్వకళ్యాణం చేసేందుకు సంపూర్ణ బ్రాహ్మణులుగా పరివర్తన చేయాలి. ఇప్పుడు లేకుంటే తర్వాత విశ్వకళ్యాణం చేసేవాళ్ళు ఎవరు రారు. విశ్వకళ్యాణం కొరకు అవతరించిన బ్రాహ్మణులు మీరంతా. అందుకొరకై విశ్వాన్ని ఎలా కళ్యాణం చేయాలి, ఎలా అవతరించారు అనే జ్ఞానామృతాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకొని మనం పరివర్తన అవ్వాలి, పరివర్తన చేయాలి. అందుకొరకే ఈ భూమిపైన బ్రాహ్మణులుగా అవతరించాం. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని బ్రాహ్మణులుగా అవతరించి బ్రాహ్మణుల కర్తవ్యం ఏమిటి? విశ్వకళ్యాణం చేయడం, విశ్వంలోని ఆత్మలందరినీ బ్రాహ్మణులుగా పరివర్తన చేయటం. ఆ బ్రాహ్మణులే కాబోయే దేవతలు. దైవీ గుణాలు కలిగిన మానవులుగా, దేవతలుగా ఈ భూమిపైన కొత్త ప్రపంచాన్ని తయారు చేయుటకు అవతరించిన బ్రాహ్మణులు. ఒక్కొక్క జ్ఞాన అమృతం ఎంత విలువైనదో, ఆ ఈశ్వరుడు మనకే ఎందుకు ఇస్తున్నాడో, మనల్ని విశ్వకళ్యాణానికి నిమిత్తం ఎందుకు చేశాడో, ఏ కులంలో మనం జన్మ తీసుకున్నాం,
ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పారు లోకులకని ఎవరు చెప్పారు? సిద్ధయ్య చెప్పినాడు. సిద్ధయ్యది ఏ కులం? దూదేకే కులం. అటువంటిగా ఆ దూదేకే కులంలో ఉన్న ఆ బ్రాహ్మణునికి బ్రహ్మజ్ఞానం వినిపించి శుద్ధమైన బ్రాహ్మణులుగా పరివర్తన చేశారు. మనం ఎటువంటి బ్రాహ్మణులము? శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా పరివర్తన చేసేందుకు నిమిత్త భావంతో ఈ విశ్వకళ్యాణానికి నిమిత్తం చేశారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు మనకెందుకు వినిపిస్తున్నాడో ఈ ప్రపంచంలో జ్ఞానము తెలిసిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. కులములో పుట్టిన బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు. వారు బ్రహ్మజ్ఞానం వినిపించలేరు, వాళ్ళు శూద్ర జ్ఞానం వినిపిస్తారు. కాబట్టి సోదరాత్మలు, మీరు వేరే రకంగా భావించకండి. బ్రహ్మజ్ఞానం తెలుసుకునే సమయం ఇదొక్కటే. బ్రాహ్మణులుగా పరివర్తన అయ్యింది ఇదొక్కటే. ఈ బ్రాహ్మణులే రాబోయే స్వర్గంలో దేవతలుగా రాజ్యం చేస్తారు. ఆ దేవతలే మొట్టమొదట లక్ష్మీనారాయణులుగా పూజనీయ దేవతలుగా పూజ్యకు యోగ్యులుగా అవుతారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నం ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు కోటాను కోట్ల ఆత్మల్లో కొద్ది మందిని మనకు ఆ అవకాశం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఎందరో ఈ ఓం శాంతి వానప్రస్థాశ్రమం సమీపంలో ఉంటూ కూడా జ్ఞానాన్ని తెలుసుకోలేక మేము దూరంగా ఉన్నాము, మేము రావాలంటే దారి లేదు అని ఏదో సాకులు చెప్పుకుంటున్నారు. అవి సాకులు మాత్రమే అవుతాయి. బ్రహ్మజ్ఞానం తెలుసుకునేందుకు, బ్రాహ్మణుడిగా అయ్యేందుకు ఎక్కడి నుంచైనా పరుగు తీర్చ రావాలి. కానీ ఆ ఉత్సాహం రాలేదు. ఆ ఉత్సాహం రానందునే బ్రాహ్మణులు కోటిలో కొందరు, ఆ కొందరిలో ఏ ఒక్కరిద్దరో బ్రాహ్మణులుగా అవుతున్నారు. కావున సోదరాత్మలో ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానం తెలుసుకొని బ్రాహ్మణులుగా ఈ విశ్వ కళ్యాణానికి నిమిత్తం కావాలి. విశ్వాన్ని కళ్యాణం చేయాలి. విశ్వంలోని ఆత్మలందరికీ బ్రహ్మజ్ఞానాన్ని వినిపించాలి. అప్పుడే మనం విశ్వ కళ్యాణ కార్యంలో మనం ముందడుగు వేసి బ్రాహ్మణులుగా అందరినీ పరిశుద్ధమైన ఆత్మలుగా బ్రాహ్మణులుగా పరివర్తన చేయాలి. ఇప్పుడు మనమే ఒక అడుగు వేయలేకపోతే భవిష్యత్తులో బ్రాహ్మణులు ఉండరు. ఎవరుంటారు? శూద్రులుగా అయిన వాళ్ళే బ్రాహ్మణులుగా ఉంటారు. శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తున్నారు. ఏంటికి? ఎందుకు చేస్తున్నారు? ఆ బ్రాహ్మణులే రేపు మనకు ఏంది పంచాంగం వినిపిస్తారు. ఆ బ్రాహ్మణులే మనకు మంచిది చెడ్డేది మంచిదినమేదని వినిపించేది వాళ్ళే. కాబట్టి వాళ్ళను కూడా మనమే తయారు చేసుకోవాలి. ఎటువంటి జ్ఞానమో, ఎటువంటి తండ్రో ఎలా మనకి వినిపిస్తున్నాడో, ఎలా పరివర్తన చేస్తున్నాడో ఒక్కొక్క జ్ఞానాన్ని తెలుసుకొని పరివర్తనై సంపూర్ణంగా తయారు కావాలి, తయారు చేయాలి. మన సోదరాత్మలందరినీ ఎలా చేయాలి? కోటిలో కొందరు, ఆ కొందరిలో ఏ ఒక్కరిద్దరో ఈ జ్ఞానామృతాన్ని వింటూ పరివర్తన అవుతున్నారు. అటువంటి వారిని మనం ఎక్కడున్నా ఎతికి తెచ్చుకొని మన ఆత్మలుగా, మన సోదరాత్మలుగా, కుమారులుగా తీర్చిదిద్దాలి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఇప్పుడు బ్రాహ్మణులు కాకపోతే తర్వాత అందరూ శూద్రులే కనపడతారు. శూద్రులు ఏం చేస్తారు? శూద్రులు ఎలా ఉంటారు? అసురీ గుణాలు కలిగి, ఆహార శుద్ధత లేక అన్నీ చెడ్డ పనులు చేస్తుంటారు. కాబట్టి మనము అందరినీ పరిశుద్ధమైన బ్రాహ్మణులుగా తయారు చేసేందుకు అవతరించిన బ్రాహ్మణులం, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న బ్రాహ్మణులం, పరిశుద్ధంగా తయారు చేసేందుకు ఎక్కడ అవతరించారు? బ్రహ్మముఖం ద్వారా అవతరించిన బ్రాహ్మణుడు. శూద్రుల ద్వారా కాదు. శూద్రులు వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఆ వికారాలతోనే సమాప్తమైపోతారు. వికారాలు ఇప్పుడు ఈ భూమిపైన ఉండేదానికి వీలు లేదు. ఎందుకు? పరిశుద్ధమైన బ్రాహ్మణులు తయారవుతారు. ఆ బ్రాహ్మణుల ద్వారా జన్మ తీసుకునే బ్రాహ్మణులే విశ్వ కళ్యాణం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి కళ్యాణం చేసుకుంటూ విశ్వంలోని సోదరాత్మలందరి కళ్యాణం కొరకు జీవిస్తూ మరణించినట్లు ఆ కోరిక లేకుండా సమాప్తం చేసుకొని
సంపన్నంగా సంపూర్ణంగా తయారు కావాలి, తయారు చేయాలి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఓం శాంతి.